తెలంగాణలో సామాజిక ఆర్థికంగా వెనుకబడిన ఎరుకల కులస్తుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీలో భాగంగా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఆ హామీని ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో 500 కోట్ల బడ్జెట్ పెట్టి నెరవేర్చాలని ఎరుకలి రాష్ట్ర కార్యదర్శి రాజు ఈ సందర్భంగా తెలిపారు. ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చిండ్రు. దయచేసి ఇప్పుడు వచ్చే బడ్జెట్లో మా ఎరుకల జాతిని గుర్తించి తెలంగాణ వ్యాప్తంగా దాదాపుగా 10 లక్షల జనాభా కలిగి ఉండి విద్యా ఉద్యోగ ఉపాధి లేక, తట్టలు బుట్టలు అల్లుకునే బ్రతుకు లేక, పందులు పెంచుకునే పరిస్థితి లేక చాలామంది ఆదివాసి ఎరకల బిడ్డలు కుటుంబాలు పల్లెటూళ్ళ నుంచి వెళ్ళి హన్మకొండ కానీ వరంగల్ కానీ హైదరాబాద్కి వలసపోయి ఇళ్లలో పనిచేసుకుంటూ ఆకులు అమ్ముకుంటూ జీవిస్తూ ఉన్నారు. దయచేసి మీరు పెద్ద మనసుతోటి ఏదైతే ఎన్నికల హామీలో ఎస్ఎస్టీ భారీ బహిరంగ సభలో చేవెళ్ళదన్నటువంటి భారీ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ గారు, అలానే ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నటువంటి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, మీరు అందరూ కలిసి కూడా ఈ రాష్ట్రంలో సంత్ ఆదివాసీ కార్పొరేషను, అలాగనే సేవలాల్ లంబాడి కార్పొరేషన్తో పాటు ఎరకల కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పేసి మీరు డిక్లేర్ చేసినారు. దాని ప్రకారంగా మేము అడుగుతూ ఉన్నాము. మీకు అన్ని విషయాలు తెలుసు. ఈ రాష్ట్రంలో ఆదివాసులు అంటే, గిరిజనులు అంటే ఓన్లీ కోయ గోండే కాదు, లంబాడే కాదు, ఇవాళ ఎరకలలో కూడా ఉన్నాము. మేము కూడా ఆదివాసీ ఎరకల వాళ్ళమే. గత ప్రభుత్వము, గత కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి ఇదే ఎరకల జాతిని గుర్తించి ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్ పెట్టి మరి పందులు పెంచుకునే కుటుంబాల కోసము 60 కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఎన్నికలు రావడం వల్ల 60 కోట్లు కూడా మాకు రాకుండా పోయినాయి. ఆ ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్ కూడా అట్లనే ఆగిపోయింది. దయచేసి ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్తో పాటు 60 కోట్లు నిధులు ఇవ్వాలి. వాళ్ళందరూ కూడా తెలంగాణ వ్యాప్తంగా 50,000 కుటుంబాలు పందుల పైన ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎందుకోసము మరి గత ప్రభుత్వం ఇచ్చిందంటే ఈ యొక్క గ్రామాలలో, పట్టణాలలో పందులు పెంచుకోవడం వల్ల ప్రజలకి ఇబ్బంది అవుతుందని, ఈగలు దోమల వల్ల అంటువ్యాధులు వస్తున్నాయని చెప్పేసి ప్రజలు కానీ ప్రభుత్వం కానీ అధికారులు చెప్పడం వల్ల గత ప్రభుత్వం ఆలోచించి ఊరికి దూరాన ప్రభుత్వ స్థలాలు ఇస్తే పందులను పాములలో పెంచుకుంటారని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించి మరి ఎరకల ఎంపవర్మెంట్ స్కీమ్ ప్రవేశపెట్టి 60 కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరూ తెలుసు. అది ఇప్పుడు మీ చేతిలో ఉంది. మీరు దయచేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. రెండవది, మీరు ఇచ్చినటువంటి మాటే మా ప్రభుత్వం వస్తే, మా ప్రభుత్వం గెలిస్తే ఖచ్చితంగా ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎరకల జాతిని ఆదుకునని చెప్పేసి మీరు అన్నారు. దయచేసి మీరు మరి బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, మరి అలాగనే శ్రీధరబాబు మంత్రి గారు, మీరు అందరూ కలిసి మా ఎరకల జాతికి అన్నం పెట్టు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దయచేసి మేమందరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటేనే పేదల రాజ్యం. అటువంటి పార్టీ ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇందిరమ్మ కాలంలో మా ఎరకల జాతికి అన్నం దొరికింది. కాబట్టి దయచేసి అటువంటి పార్టీలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది. మేము అందరం కూడా రుణపడి ఉంటాం. ఖచ్చితంగా మాకు ఎరకల కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా కులాన్ని, మా జాతిని ఆదుకోని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా, కోరుతా ఉన్నా.